ప్రతి సంవత్సరం ఎంతో మంది ఆస్ట్రోనట్స్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్తారు. అక్కడ వారి మిషన్ పూర్తయిన తర్వాత తిరిగి భూమిపైకి వస్తారు. అయితే అసలు ఆస్ట్రోనట్స్ తిరిగి ఎలా వస్తున్నారు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఆస్ట్రోనట్స్ భూమిపైకి తిరిగి ఎలా వస్తారు, దేనికోసం ఫ్యూచర్లో రాబోతున్న కొత్త టెక్నాలజీస్ ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం. ఆస్ట్రోనట్స్ యొక్క రీఎంట్రీకి ముందు భూమిపైన ఉన్న వారి స్పేస్ ఏజెన్సీ ల్యాండింగ్ కోసం చదునైన ప్రాంతాన్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడి వాతావరణం ల్యాండింగ్కి అనుకూలంగా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అంతా నార్మల్గా ఉన్నట్లయితే ఆ ప్రాంతాన్ని ల్యాండింగ్కి ఓకే చేస్తారు. ల్యాండింగ్ లొకేషన్ ఫిక్స్ అయిన తర్వాత ఆస్ట్రోనట్స్ వాళ్ళు వచ్చే స్పేస్ క్రాఫ్ట్ని చెక్ చేస్తారు. అంతా ఓకే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆస్ట్రోనట్స్ స్పేస్ క్రాఫ్ట్లోకి ఎంటర్ అవుతారు. ఈ స్పేస్ క్రాఫ్ట్లో 3 భాగాలు ఉంటాయి. అవి ఆర్బిటల్ మాడ్యూల్, డీసెంట్ మాడ్యూల్, దీన్ని రిటర్నింగ్ మాడ్యూల్ అని కూడా అంటారు. ఆస్ట్రోనట్స్ దీనిలోనే ఉంటారు. మూడోది ఇన్స్ట్రుమెంట్ డిపార్ట్మెంట్. ఆస్ట్రోనట్స్ రిటర్నింగ్ మాడ్యూల్లోకి ఎంటర్ అయిన తర్వాత వీరి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆస్ట్రోనట్స్ సేఫ్ ల్యాండింగ్ కోసం భూమి తిరిగే స్పీడ్ మరియు స్పేస్ క్రాఫ్ట్ యొక్క సైజ్ అండ్ షేప్ని బట్టి స్పేస్ క్రాఫ్ట్ ఎంత స్పీడ్ వెళ్ళాలి అనే దాన్ని సెట్ చేస్తారు. ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్ కొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే అది ఎర్త్ నుండి స్పేస్లోకి బౌన్స్ అయిపోతుంది, లేదా స్పీడ్ తగ్గినట్లయితే ఎర్త్ గ్రావిటీ వల్ల భూమిపైన పడిపోతుంది. ఇదంతా సెట్ చేసిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ ISS నుండి విడిపోతుంది. అలా అది మరో ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. అయితే 2 ఆర్బిట్స్ టచ్ అయిన చోట స్పేస్ క్రాఫ్ట్ ISSతో కొలాప్స్ అవ్వకుండా ఉండడం కోసం అది ISSతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. రిటర్నింగ్ మాడ్యూల్ భూవాతావరణంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు దానికి ఉన్న హీట్ షీల్డ్ భూమి వైపుగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం స్పేస్ క్రాఫ్ట్ దానికి ఉన్న థ్రస్టర్స్ సహాయంతో రిటర్నింగ్ మాడ్యూల్ యొక్క హీట్ షీల్డ్ ఎర్త్కి ఫేస్ చేసే విధంగా ఇలా రొటేట్ అవుతుంది. ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ డిఆర్బిట్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. అంటే ఈ ప్రాసెస్లో ఇన్స్ట్రుమెంట్ డిపార్ట్మెంట్కి ఉన్న థ్రస్టర్స్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క స్పీడ్ని చాలా వరకు తగ్గించడం జరుగుతుంది. అది ఎంత అంటే ముందు ఆస్ట్రోనట్స్ స్పీడ్ సెట్ చేశారు కదా, అంతవరకు తగ్గించడం జరుగుతుంది. ఈ డిఆర్బిట్ బర్న్ ప్రాసెస్ ఎంత టైం వరకు జరుగుతుంది అనేది కొన్ని క్యాలిక్యులేషన్స్ పైన ఆధారపడి ఉంటుంది. సరిగ్గా డిఆర్బిట్ బర్న్ ప్రాసెస్ అయిపోయే 4 నిమిషాల ముందు థ్రస్టర్స్ రిటర్నింగ్ మాడ్యూల్ ఒక కర్వ్డ్ పాత్లో భూమిపైకి వచ్చేటట్టు సెట్ చేస్తాయి. ఈ కర్వ్డ్ పాత్ వల్ల మాడ్యూల్ యొక్క స్పీడ్ లిమిట్లో ఉంటూ భూవాతావరణంలోకి ఈజీగా ఎంటర్ అవ్వగలుగుతుంది. అయితే ముందు చెప్పిన స్పీడ్ లాగే ఈ కర్వ్డ్ పాత్ యొక్క యాంగిల్ కూడా కొంచెం ఎక్కువైనా సరే రిటర్నింగ్ మాడ్యూల్ స్పేస్లోకి బౌన్స్ అయిపోతుంది, లేదా యాంగిల్ తక్కువైనట్లయితే ఎర్త్ గ్రావిటీ వల్ల భూమిపైన పడి డిస్ట్రాయ్ అయిపోతుంది. అయితే ఈ యాంగిల్ అనేది సేమ్ ముందు చెప్పిన విధంగానే మాడ్యూల్ యొక్క షేప్ మరియు సైజ్ పైన ఆధారపడి ఉంటుంది. చాలా వరకు స్పేస్ క్రాఫ్ట్స్కి ఇది 40 డిగ్రీస్ లేదా 40 డిగ్రీస్ దగ్గరలోనే ఉంటుంది. ఈ డిఆర్బిట్ బర్న్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత భూవాతావరణం స్టార్ట్ అయ్యే కర్మన్ లైన్ దగ్గర రిటర్నింగ్ మాడ్యూల్ నుండి ఆర్బిటల్ మాడ్యూల్ మరియు ఇన్స్ట్రుమెంట్ కంపార్ట్మెంట్లు విడిపోతాయి. ఇప్పుడు రిటర్నింగ్ మాడ్యూల్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు దాని స్పీడ్ 30,000 km/h వరకు ఉంటుంది. ఇది సౌండ్ స్పీడ్ కన్నా 20 రెట్లు ఎక్కువ. అయితే ఇక్కడ గాల్లో ఉండే పార్టికల్స్కి మరియు రిటర్నింగ్ మాడ్యూల్కి మధ్య ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఈ ఫ్రిక్షన్ వల్ల రిటర్నింగ్ మాడ్యూల్కి ఉన్న హీట్ షీల్డ్ 1650 డిగ్రీల సెల్సియస్ వరకు హీట్ అవుతుంది. ఈ హీట్ నుండి సర్వైవ్ అవ్వడం కోసం హీట్ షీల్డ్ని మరియు మాడ్యూల్ని హై టెంపరేచర్స్ని తట్టుకోగలిగే కార్బన్ మరియు లిథియం 900 సిలికాన్ అనబడే టైల్స్తో తయారు చేస్తారు. ఈ హీట్ వల్ల మాడ్యూల్ చుట్టూ ఉన్న గాలి ప్లాస్మాగా అయోనైజ్ అవుతుంది. అది చూడ్డానికి ఒక ఫైర్ బాల్ భూమి వైపుగా దూసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనివల్ల ఆస్ట్రోనట్స్కి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ అందవు. దాంతో ఆస్ట్రోనట్స్కి మరియు స్పేస్ ఏజెన్సీకి మధ్య కమ్యూనికేషన్ ఆగిపోతుంది. భూవాతావరణంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్ 30,000 km/h వరకు ఉంటుంది. కానీ మాడ్యూల్ ఎంటర్ అయిన 8 నిమిషాలలో ఎర్త్ అట్మాస్ఫియర్ వల్ల మాడ్యూల్ యొక్క స్పీడ్ 1000 km/h వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు పారాషూట్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్పేస్ క్రాఫ్ట్ యొక్క స్పీడ్ని తగ్గించడంలో పారాషూట్స్ ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తాయి. స్పేస్ క్రాఫ్ట్ 8 కిలోమీటర్ల పైన ఉన్నప్పుడు 3 పారాషూట్లు రిలీజ్ అవుతాయి. తర్వాత ఇవి విడిపోయి మాడ్యూల్ 7 కిలోమీటర్ల పైన ఉన్నప్పుడు మరో 2 పారాషూట్లు రిలీజ్ అవుతాయి. అయితే ఈ పారాషూట్స్ రిటర్నింగ్ మాడ్యూల్ని ఇలా కొంచెం యాంగిల్లో బెండ్ చేస్తాయి. దాంతో మాడ్యూల్ యొక్క హీట్ తగ్గడం జరుగుతుంది. ఫైనల్గా స్పేస్ క్రాఫ్ట్ భూమికి 5 కిలోమీటర్ల పైన ఉన్నప్పుడు మెయిన్ పారాషూట్లు రిలీజ్ అవుతాయి. ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్ కింద ఉన్న హీట్ షీల్డ్ విడిపోతుంది. అలా మాడ్యూల్ 1 మీటర్ పైన ఉన్నప్పుడు మాడ్యూల్కి కింద ఉన్న రాకెట్స్ మాడ్యూల్ స్పీడ్ని 5 km/h వరకు తగ్గిస్తాయి. ఇక మాడ్యూల్ భూమిపైన లేదా వాటర్ పైన ల్యాండ్ అవుతుంది. అది వాటర్లో పడినట్లయితే దాన్ని హెలికాప్టర్ ద్వారా లేదా షిప్స్ ద్వారా బయటకు తీసుకువస్తారు.
ల్యాండ్ అవ్వగానే అక్కడ ఉన్న సిబ్బంది ఆస్ట్రోనట్స్ని బయటకు తీసుకువస్తారు. అయితే ఇక్కడ ఆస్ట్రోనట్స్ స్పేస్లో ఉండి రావడంతో వారికి వాళ్ళ వెయిట్ 5 times పెరిగినట్టు అనిపిస్తుంది. దాంతో వారు నడవలేరు. దీని నుండి రికవర్ అవ్వడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. అది ఆస్ట్రోనట్ ఎన్ని రోజులు స్పేస్లో ఉన్నాడు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇలా ఆస్ట్రోనట్ స్పేస్ నుండి భూమిపైకి వస్తారు. సరే, ఇప్పుడు ఈ ప్రాసెస్లో రాబోతున్న కొత్త టెక్నాలజీస్ గురించి చూద్దాం. అయితే ముందుగా ఒక విషయం, అన్ని టెక్నాలజీస్లోనూ ISS నుండి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యేంత వరకు సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. నెంబర్ 1, ప్రొపల్సివ్ ల్యాండింగ్. ఈ టెక్నాలజీలో మాడ్యూల్ ఎటువంటి డ్యామేజెస్ లేకుండా సేఫ్గా రాకెట్ బూస్టర్ సహాయంతో మాడ్యూల్ ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. అది ఎలానో మీరు ఈ వీడియో క్లిప్లో చూడవచ్చు. దీని ద్వారా మాడ్యూల్స్ని రీయూజ్ కూడా చేయవచ్చు. దీనిలో పారాషూట్స్ అవసరం కూడా ఉండదు. ఇది టెస్టింగ్లో కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని SpaceX వారి డ్రాగన్ 2 క్యాప్సూల్లో యూజ్ చేయబోతున్నారు. ఇదే కనుక సక్సెస్ అయినట్లయితే మన రాకెట్స్ స్కైఫై మూవీస్లో చూపించే విధంగా మారిపోతాయి. ఈ డ్రాగన్ 2 క్యాప్సూల్ని ఎలా డిజైన్ చేశారంటే ఇది కేవలం భూమిపైనే కాకుండా మార్స్, మూన్ వంటి వేరే గ్రహాలపైన కూడా ఈజీగా ల్యాండ్ అవ్వగలదు. నెంబర్ 2, స్పేస్ షటిల్. ఇది చూడ్డానికి ఏరోప్లేన్ లాగే కనిపిస్తుంది, కానీ ఇది ఒక స్పేస్ క్రాఫ్ట్. ఇందులో కూడా ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యేంత వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇవి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది ఏరోప్లేన్ లాగా వర్క్ చేస్తుంది. ఏరోప్లేన్ లాగే ల్యాండ్ అవుతుంది. కానీ దీని స్పీడ్ ఎక్కువగా ఉండడంతో దీని స్పీడ్ తగ్గించడం కోసం ల్యాండింగ్ సమయంలో పారాషూట్స్ని యూజ్ చేస్తారు. నెంబర్ 3, స్పేస్ షిప్ 2. దీనిలో స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్ని తగ్గించడం కోసం డిఫరెంట్ టెక్నాలజీని యూజ్ చేశారు. అదేంటంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ యొక్క వింగ్స్ ఇలా ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు డిజైన్ చేశారు. దాంతో ఇది గాల్లో ఉన్నప్పుడు గాలి వల్ల ఈ వింగ్స్ మూవ్ అవుతాయి. అలా ఈ స్పేస్ క్రాఫ్ట్ యొక్క స్పీడ్ చాలా వరకు తక్కువగా ఉంటుంది. అది ఎంత అంటే ఆ స్పీడ్కి హీట్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అది ఎంత తక్కువగా అంటే అసలు ఈ స్పేస్ షిప్ 2లో హీట్ షీల్డ్స్ని ఉపయోగించరు. ఓకే ఫ్రెండ్స్, ఆస్ట్రోనట్స్ భూమిపైకి ఎలా వస్తారు అనే విషయం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.